చంద్రబాబు అధికారంలోకి వస్తే వచ్చేది రామరాజ్యం కాదు రాక్షస రాజ్యం అని వైఎస్ఆర్సీపీ నేత ముద్రగడ పద్మనాభం ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 1988-2016లో రాక్షస రాజ్యాన్ని చూసినట్లుగా తెలిపారు. 4 ఏళ్ల పాటు చంద్రబాబు రావణ రాజ్యం అనుభవించినట్లుగా ఆవేదన వ్యక్తం చేశారు. అబద్ధాలు చెప్పి అర్జెంటుగా అధికార కుర్చీలో కూర్చోవాలని చంద్రబాబు ఉన్నాడన్నారు. మొన్నటిగా ప్రవేశపెట్టిన పథకాలు అమలు చేస్తారట ఆయన అవసరం మనకి అయ్యా. కొత్తగా రామరాజ్యం అంటున్నారు మీరు అయ్యా. రామరాజ్యం చూశారు మీరు 88లో చూశారు, పత్తిపాడు ఉత్తరగతి గోడలో. మళ్ళీ పాకిస్తాన్ కిల్లంపూడి చేశారు 2016లో అయ్యా. కిల్లంపూడి రావాలంటే పాకిస్తాన్ లాగా ఒక పాస్పోర్ట్ ఉండాలా, ఒక వీసా ఉండాలండి, ఆధార్ కార్డు ఉండాలా, ఇంకా ముఖ్యమైనది కుల సర్టిఫికేట్ ఉండాలా. ఇవి రామరాజ్యంలో భాగం అండి. అటువంటి రాజ్యం తెస్తారట ఆయన అయ్యా. 4 సంవత్సరాలు నరకం అనిపించామండి ఆ రామరాజ్యంలో అయ్యా. రామరాజ్యం కాదండి, రాక్షస రాజ్యం. వారు రామరాజ్యం అంటున్నాడు ఆయన అయ్యా. దారుణమైన పరిపాలన అయ్యా. ఇంట్లోని తెంపించి, మంగళసూత్రం తెంపించి, జుట్టు మెదిప్పి, నడుము మీద ఆడవాళ్ళు తెండించడం అయ్యా. పిల్లల్ని లాఠీ ఇచ్చి కుట్టించడం. భగవంతుడు పనిష్మెంట్ ఇవ్వాలి అయ్యా అని కోరుకున్నానండి. పండగలు మానేసాం, గుళ్ళకి వెళ్ళటం మానేసామండి. భగవంతుడు పనిష్మెంట్ ఇచ్చాడు అయ్యా. ఆ పనిష్మెంట్ ఇంకా కొనసాగించాలని భగవంతుని ఇచ్చి కోరుకుంటూ ఉంటానండి. నేను వదలనండి మనిషిని. రామరాజ్యం రాముల వారి పాలన చూపించలేదు నాకు అయ్యా. 88లో చూశాను సార్, మళ్ళీ మొన్న 2016లో చూశాను సార్ అయ్యా. అదండి అయ్యా, ఆలోచించండి అయ్యా. రావణ కాష్టం చేస్తాడు సార్ మహానుభావుడు. ఉడిగిపోయి ఉన్నాడండి. ఆకలి ఆకలి అధికార ఆకలి అధికార ఆకలి దహించిపోతుందండి. మంట కడుపులో అయ్యా. అది అబద్ధాలు చెప్పేసి అర్జెంటుగా కుర్చీలో కూర్చోవాలా. కుర్చీలో కూర్చున్న తర్వాత ఇంకా విమర్శ స్టార్ట్ చేస్తారన్నమాట అండి. కాల్చేయి అంటారు. ఇది వారి పాలన అయ్యా. చేయడం కోసం అబద్ధాలు చెప్పి ఓటేయమంటున్నారు సార్ అయ్యా. ఆలోచించండి.